శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కరకు వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి 22 డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు గ్రహాల యొక్క స్థితులను పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. బాగుంది అని చెప్పడానికి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది, కానీ గురువు గారు కానీ, శనిగారు కానీ, రాహువు కానీ, కేతువు కానీ మంచి స్థితిలో ఉండి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారా అని పరిశీలన చేస్తే అవి మటుకు సరిగా లేవు. ఎప్పుడైనా గోచారంలో దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంటే అంత మాత్రమే ఫలితం ఉంటుంది. అంటే ఫలితం లేదు అని చెప్పడానికి రాదు, ఫలితం అయితే ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో ఫలితం ఉంటుందా అంటే కాస్త అనుమానమే అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలను ఇస్తోంది, కొంచెం మానసికమైన ఒత్తిడి కలగజేస్తోంది. అలాగే కుటుంబంలో
అనేక రకాల సమస్యలు మిమ్మల్ని వెన్నంటి ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంగా ఉన్న సమస్యల్లాగా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇది ఇప్పుడు సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉన్న సమస్య అంటారు. ఎందుకంటే కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉంది కాబట్టి ఈ కుజ స్తంభన వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య దీర్ఘకాల సమస్య అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా జాగ్రత్తగా దీనిని పరిష్కరించుకోవాలి. పెద్ద మనుషుల్ని పెట్టుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. అయితే ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి పంచాయతీలు లేదా కోర్టుకి వెళ్ళి హాజరయ్యి ఇలాంటి వాటిట్లలో అయితే మటుకు ఇప్పుడే మీకు తగిన న్యాయం జరగదు. ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలతలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు వాయిదా వేయాల్సిందే. అలాగే మాతృవర్గ రీత్యా కూడా మీరే వారికి వెళ్ళి సేవ చేయడం చాలా మంచిది. మాతృవర్గ రీత్యా మీరు ఎటువంటి ధన సహాయాలు కానీ ఇతరత్ర సహాయ సహకారాలు కానీ ఆశించవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కానీ కులాంతర మతాంతర వివాహాల విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే వాటిని బయటపెట్టినందువల్ల ఈ సమయంలో వివాహం చేసుకుందాము అని నిర్ణయించుకోవడం వల్ల చాలా ఇబ్బందుల్ని మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి కొంత వాయిదా వేయడం చాలా చాలా మంచిది. అలాగే సంతాన రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. ధన ఆదాయం విషయంలో మీరు కోరుకున్న ధనము కోరుకున్నట్టుగా మీ చేతికి వస్తుంది. చాలా చక్కటి విజయం అని చెప్పి మీరు భావిస్తారు. అలాగే శత్రువుల విషయంలో కూడా కాస్త శత్రుత్వాలు తగ్గిపోయి ఇప్పుడిప్పుడే మనకి మిత్రులు అవుతున్నారు అని చెప్పి ఆలోచన చేస్తారు. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కుదిరేటట్టుగా లేవు. మీ భార్య గారు లేదా మీ భర్త గారి విషయంలో అంత అనుకూలమైన పరిస్థితులు కనబడబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయి, ప్రయాణాలు లాభిస్తాయి. పితృవర్గ రీత్యా శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి, మీకు బాధ్యతలు పెరుగుతున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. విద్యార్థుల విషయంలో కొంచెం కష్టంగా అనిపిస్తోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారి విషయంలో కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల విషయంలో కూడా కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి నవమంలోకి వచ్చి ఇంకా ఇంకా బాగుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. చంద్రుని యొక్క స్థితి కూడా షష్ఠ స్థానంలోకి వచ్చి అనేక రకాల అనుకూలతలని విజయ అవకాశాలని ఇస్తోంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా మిథున రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. శుభం.